హిందూ రాష్ట్రం గురించి ఈ మధ్యనే పెద్ద ఎత్తున అక్కడ అల్లర్లు జరిగాయి. హిందూ వర్సెస్ ముస్లింలు వాళ్ళని తరిమి కొట్టారు. నేపాల్లో ఎందుకు డెమోక్రసీ సక్సెస్ కాలేకపోతుంది అనేటువంటి స్టేట్మెంట్ కి కన్క్లూజన్ కు మనం రావచ్చా? అక్కడ రాచరికమే అక్కడ బెటర్ గా వర్కౌట్ అయింది అనేటువంటి వాదనలు కూడా ఉన్నాయి. హిందూ రాష్ట్రంగా ప్రకటించాలనే డిమాండ్లు కూడా మనం ఈ మధ్య ఉన్నాం. అది సాధ్యమా సమీప భవిష్యత్తులో? నేపాల్ ఈ స్థితికి రావడానికి అసలు ముఖ్య కారణము సోనియా గాంధీ. లిటరల్ గా మాట్లాడితే దీనికి చరిత్ర ఉంది. సో అంతకుముందు రాజు పరిపాలనలో ఉండేది. నేపాల్ రాజు ఉండేవాడు, ఒక రాచరికంలో ఉండేది. సో ఆ టైంలో ఏమైందంటే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఇద్దరూ కూడా నేపాల్కి వెళ్ళారు. పశుపతినాథ్ టెంపుల్కి వెళ్ళారు. నేపాల్లో పశుపతినాథ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు విదేశీయులకి అందులోనూ క్రిస్టియన్ అంటే ముఖ్యంగా వేరే మతాన్ని ఆచరించే వాళ్ళకి ఆ ఆలయంలోకి అనుమతి ఉండదు. రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు వచ్చిన టైంలో అప్పటి రాజు ఆ పశుపతి ఆలయంలోకి ఆయన అనుమతి నిరాకరించాడు. సోనియా గాంధీని అనుమతి ఇవ్వను అని చెప్పారు. దీంతో సోనియా గాంధీ గారు కక్ష కట్టారు అని కొంతమంది చరిత్రకారులు చెప్తారు. అండ్ ఆ తర్వాత కాలంలో రాజీవ్ గాంధీ గారు వెళ్ళొచ్చారు, అదంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎప్పుడైతే యూపీఏ ప్రభుత్వం వచ్చిందో, యూపీఏ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ రాజుని దింపడం కోసం, ఆ రాజ కుటుంబాన్ని లేకుండా చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ లేదా యూపీఏ ప్రభుత్వం టైంలో ఈ మన బీహార్, మన ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ నాయకుల్ని, సీతారాం యెచూరీలు ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్న కేపీ శర్మ ఓలీ, నేపాల్ కి సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ రివైవ్ అవ్వడానికి భారతదేశంలోని ఏజెన్సీస్ సహాయం తీసుకొని, భారతదేశంలోని వ్యక్తుల్ని ఉపయోగించుకొని అండ్ భారతదేశంలోని ఈ కమ్యూనిస్టుల ద్వారా అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ రైజ్ అవ్వడానికి సోనియా గాంధీ గారు ప్రయత్నం చేశారని కొంతమంది ఆర్మీ ఆఫీసర్సే చెప్తారు. సో అప్పుడు ఏమైంది, ఆ తర్వాత కాలంలో ఏంటంటే ఆ రాచరికాన్ని కిందకు దింపేసి కూలదోసి ఈ కమ్యూనిస్టు పరిపాలనని అక్కడ ఏర్పాటు చేశారు. ప్రచండ అనుకుంటా, అప్పుడు ప్రచండ అని ఒక వ్యక్తి ఉండేది, అతను వాళ్ళు వచ్చారు. సో ఒక కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది. కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి కొనసాగింపుగానే వస్తున్నాయి. ఇప్పుడు కేపీ శర్మ ఓలీ కూడా కమ్యూనిస్ట్ ప్రభుత్వమే నడిపిస్తూ వచ్చాడు మొన్నటాక. సో అంటే పాయింట్ ఏంటంటే అక్కడ రాజు ఉన్నాడు అనుకో, ఆయన హిందూ విధానాల్ని అవలంబిస్తున్నాడు. సో హిందూ విధానాల్ని అవలంబిస్తున్నాడు రాజుని దింపేసే ప్రయత్నం జరిగింది. దింపేసి అక్కడ డెమోక్రసీ పేరిట, ఇంకో పేరిట అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి కూర్చుండబెట్టారు. అప్పటిదాకా నేపాల్కి భారత్కి అసలు ఏ సమస్య లేదు. ఎప్పుడైతే ఈ కమ్యూనిస్ట్ వచ్చి కూర్చున్నారో అప్పుడు చైనా అనుకూల ధోరణిలోకి వెళ్ళారు. భారత వ్యతిరేక భావనలు మెల్లిమెల్లిగా ప్రొడ్యూస్ చేయడం మొదలు పెట్టారు. అండ్ ఇదే సమయంలో యూపీఏ గవర్నమెంట్ టైంలోనే కాంగ్రెస్ పార్టీకి సిసిపికి మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఈ కమ్యూనిస్ట్ పార్టీ తోటి ఒప్పందం చేసుకున్నది కాంగ్రెస్ పార్టీ. అది ఏం ఒప్పందమో ఎవరికి డిస్క్లోజ్ చేయరు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళందరూ సంతకాలు చేశారు అప్పుడు. సో ఏమైంది, అది అంటే ఇష్యూ ఏంటంటే నేను చెప్పేది, డెమోక్రసీని నిలిపే పేరుట రాజుని దింపారు సరే, కానీ ఒక శత్రువుని తీసుకొచ్చి పెట్టారు, ఐడియాలజికల్ శత్రువుని తీసుకొచ్చి పెట్టారు. దీంతో ఏమైంది, వాళ్ళందరూ పూర్తిగా చైనా కంట్రోల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి, కేపీ శర్మ ఓలీ వీళ్ళంతా. సో చైనాకి ఏం కావాలి, వాళ్ళు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని ఇన్వెస్ట్మెంట్ల పేరిట వాళ్ళు మెల్లిమెల్లిగా ఆ నాయకుల్ని వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా నేపాల్ని వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. దీనికి కౌంటర్ గా అంటే నేపాల్ మీకు అంటే లాజికల్ గా చెప్పాలంటే రాజుని తీసేసి కమ్యూనిస్టులను పెట్టారు. కమ్యూనిస్టులు చైనా కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నారు. సో చైనా కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ పార్టీని చైనా పూర్తిగా కబళిస్తే సమస్య అవుతుంది. కాబట్టి అమెరికా ఎప్పుడు కూడా కౌంటర్ ప్రొడక్టివ్ గా వాళ్ళు ఉద్యమం క్రియేట్ చేస్తారు. సో వాళ్ళు కౌంటర్ ప్రొడక్టివ్ గా అమెరికన్ డీప్ స్టేట్ ఏం చేసింది, ఈ చైనా ఇంట్రెస్ట్ అని తగ్గించడం కోసం జెన్జీ ఉద్యమాన్ని తీసుకొచ్చింది. ఇది జరిగింది. ఒకరికొకరు కౌంటర్ ప్రొడక్టివ్ గా చేసుకునే పనులు. సో ఇప్పుడు కేపీ శర్మని దింపేసేసి జెన్జీ ప్రొటెస్ట్ల పేరిట బాలన్ షాని తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు జరిగింది ఏంటి అని అంటే బాలన్ షా కాదు ఇక్కడ, అసలు బేసికలీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అన్నది లెక్క. ప్రజలు ఏం కోరుకుంటున్నారు అని అంటే గతంలో ఈ రాజుకి వ్యతిరేకంగా కమ్యూనిస్టులను తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ పాపం ప్రజలు ఏం కోరుకున్నారంటే భారత్ తో సఖ్యత ఉండాలి. వాళ్ళు అసలు భారత్ తో విభేదించాలని ప్రజలు కోరుకోరు ఎప్పటికీ. బికాస్ భారత్, నేపాల్ వేరువేరుగా వాళ్ళు భావించరు. బికాస్ వాళ్ళిద్దరికి మధ్య ఎప్పటికీ సంబంధాలు ఉంటాయి. సో ఎట్లాంటి నేపథ్యంలో సో ఆ నేపాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వం తీసుకురావడం ఒక పని, ఆ తర్వాత జరిగినటువంటి ఈ జెన్జీ ప్రొటెస్ట్లతోటి కమ్యూనిస్టు చెర నుంచి బయటకు వస్తాము, మళ్ళీ మనం కొంచెం ఊపిరి తీసుకుంటాము అనుకునే టైంలో ఇప్పుడు జెన్జీ వచ్చి ఈ పర్టికులర్ బాలన్ షా అనే ప్రధాని వచ్చి ఈయన ఇంకా సమస్య క్రియేట్ చేస్తున్నాడు. ఇది నేపాల్ పరిస్థితి.
అండ్ నేపాల్ ఎందుకు ఇంపార్టెంట్, ఇది కూడా చాలా కీలకం. నేపాల్ ఎందుకు, మన భారతదేశం ఏం చేసిందంటే మన నైబర్హుడ్ విషయంలో మనం ఎప్పుడు కూడా దృష్టి పెట్టలేదు. యాక్చువల్లీ నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానిగా ఉన్నప్పుడు నేపాల్ రాజు, అప్పటి రాజు భారత్లో మేము విలీనం అయిపోతామన్నాడు. కానీ నెహ్రూ ఒప్పుకోలేదంటారు దానికి. మీరు స్వతంత్ర దేశంగానే ఉండండి అని నెహ్రూ ఒప్పుకోలేదని కొంతమంది పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు. చైనాకి సంబంధించినంత వరకు చైనాకి 1 palm 5 fingers అనేది వాళ్ళ నినాదం. 1 palm 5 fingers అంటే ఇప్పుడు టిబెట్ ఉందనుకోండి, టిబెట్ పామ్ అయితే లదాఖ్, సిక్కిం, నేపాల్ అండ్ భూటాన్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఈ 5 వాళ్ళకి కావాలి. లదాఖ్ లో అక్సై చీన్ ఆక్యుపై చేసుకున్నారు. నేపాల్లో కూడా ఇప్పుడు వాళ్ళ కంట్రోల్ తీసుకునే కోసం ప్రయత్నం. ఇటువైపు సిక్కింలో 1967లో వాళ్ళు లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు, అప్పుడు మనం ఆపాం వాళ్ళని. సిక్కిం భారత్ లో విలీనం అయింది కాబట్టి మనం ఓకే, ఎందుకంటే 67లో నేపాల్ మన సిక్కిం ని ఆక్యుపై చేసుకునే ప్రయత్నం చేశారు. నాథులా పాస్ అని అంటారు, అక్కడ యుద్ధం జరిగింది, దాంట్లో మనం గెలిచిన తర్వాత 75లో సిక్కిం అనేది సపరేట్ దేశంగా ఉండే, లిటరల్లీ అప్పుడు అంతకుముందు స్వతంత్ర రాజ్యంగా ఉండే, దాన్ని మెల్లిగా మన భారతదేశంలో విలీనం చేసుకున్నాం. ఆ తర్వాత భూటాన్ ఇప్పటికీ మన కంట్రోల్లో ఉంది. మీరు చూస్తే 2017లో డోక్లాం దగ్గర వాళ్ళు చైనా సైన్యం లోపలికి వచ్చే ప్రయత్నం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ చెప్పనక్కర్లేదు, ఎప్పుడు మేము అరుణాచల్ ప్రదేశ్ మాదే అని వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. సో ఈ 1 palm 5 fingers ని ఆక్యుపై చేసుకునే పనిలో చైనా ఉంది. ఓవైపు ఆక్యుపై చేసుకునే పనిలో వాళ్ళు ఉన్నారు, మనమేమో మీ ఇష్టం, మీ బతుకు మీరు బతకండి, మీకు మాకే సంబంధం లేదనే పరిస్థితుల్లో గతంలో ఉంటూ వచ్చాం. అందుకే నరేంద్ర మోదీ గారు వచ్చాక నైబర్హుడ్ ఫస్ట్ అంటాడు ఆయన. సో ఇరుగు పొరుగు దేశాలని ఎప్పుడు కూడా ఆయన చేరదీస్తూ ఉంటారు, ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆయన చూస్తుంటారు. బికాజ్ మనం పెద్దన్న పాత్ర వహించాలి. వాళ్ళ మీ దారిన మీరు బతకండి అని అంటే వాళ్ళు ఇంకొకరు చూసుకుంటారు. ఆబ్వియస్లీ చైనా ఎంటర్ అవుతుంది, అమెరికా ఎంటర్ అవుతుంది. సో ఇది పరిస్థితి. సో ఇప్పుడు నేపాల్ మళ్ళీ ఇంకోటి, ఎందుకంటే స్ట్రాటజికల్లీ నేపాల్ ఇస్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్. వై? బికాస్ అది హిమాలయాస్ లో ఉంది, అటు చైనాకి ఇటు భారత్ కి మధ్యలో ఉన్నటువంటి భూభాగము. అండ్ నేపాల్ ద్వారా, ఈ కాఠ్మండు ద్వారా టెర్రరిస్ట్ ఇన్సర్జెన్సీ విపరీతంగా జరుగుతుంది భారతదేశంలోకి. మీరు చూడొచ్చు కౌంటర్ ఫిట్ కరెన్సీ గతంలో ఇప్పుడు ఈ ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ అతిక్ అహ్మద్ వీళ్ళందరూ చేసినటువంటి కౌంటర్ ఫిట్ కరెన్సీ మన భారతదేశంలోకి నకిలీ నోట్లు రావడము, ఇవన్నీ మీరు ధురంధర్ సినిమాలో చూస్తారు. అదంతా కూడా నేపాల్ బార్డర్ నుంచే వస్తాయి. నేపాల్ పోరస్ బార్డర్ అనమాట. ఇద్దరం మన మామూలు రోడ్లు ఉంటాయి, నేపాల్ నుంచి టెర్రరిస్ట్ ఇన్సర్జెన్సీ జరుగుతుంది. టెర్రరిస్టులు నేపాల్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. కాఠ్మండు కేంద్రంగా ISI యాక్టివిటీస్ ఉంటాయి, CIA యాక్టివిటీస్ ఉంటాయి, అటు చైనీస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ పనిచేస్తాయి, రా యాక్టివిటీస్ ఉంటాయి. నేపాల్ ని ఏంటంటే ఒక దాని ఏమంటారు, ఒక బ్యాటిల్ గ్రౌండ్ గా వాడుకుంటాయి అన్ని ఏజెన్సీస్. సో టెర్రరిస్ట్లని మన లోపలికి పంపించాలన్నా నేపాలే. బికాస్ బంగ్లాదేశ్ లో మొహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఉన్న టైంలో మీరు షేక్ హసీనాను గద్దెదించిన తర్వాత కొంతమంది స్టేట్మెంట్లు ఇచ్చారు. బంగ్లాదేశ్ నుంచి నేపాల్కి వెళ్ళి నేపాల్ నుంచి భారత్ లోకి టెర్రరిస్టులు వస్తున్నారని బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి అవామీ లీగ్ నాయకులు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి, మనకు తెలుసు. అంటే అర్థం చేసుకోండి, నేపాల్ చాలా కీలకమైన, ఆ కాఠ్మండు నుంచే చాలా నకిలీ నోట్లు రావడము, ఈ డ్రగ్స్ సరఫరా కావడము, లేకపోతే టెర్రరిస్ట్ కార్యకలాపాలు నిర్వహించడం, ఇవన్నీ జరుగుతుంటాయి. మొన్ననే నేపాల్ నుంచి వస్తున్నటువంటి ఖలిస్తానీ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు మన NIA అధికారులు. సో అందుకే నేపాల్ చాలా కీలకం. అంటే మనం ఎప్పుడు కూడా ఇరుగు పొరుగు దేశాలు అస్థిరతతో ఉంటే అది మనకే ప్రాబ్లం. సో ఆ దేశాలు అస్థిరతతో ఉండకూడదని మనం కోరుకోవాలి. అందుకే మనం ఎప్పుడు కూడా వాళ్లకు సాయం చేస్తూ ఉంటాం. ఇప్పుడు మోదీ వచ్చాక మోదీ గారు ఏం చేస్తున్నారంటే వీళ్ళ విపరీత ధోరణులు, ఈ KP శర్మ ఓలీలు వీళ్ళు చేస్తూ ఉంటే మనం ప్రతి సంవత్సరము మన భారతదేశపు యూనియన్ బడ్జెట్ లో ఇరుగు పొరుగు దేశాలకు ఇచ్చే సాయం కూడా మనం పెడతాం, కొంత అలొకేషన్స్ పెడతాం. వాళ్ళకి ఏదైనా విపత్కర పరిస్థితి వస్తే ఇచ్చే సాయం ఏదైనా మన బడ్జెట్ లోనే ఉంటది, పర్టికులర్లీ వాళ్ళకి ఇవ్వడం కోసం. ఆ బడ్జెట్ లో ఉన్నటువంటి నేపాల్ కి ఇచ్చేటువంటి నిధుల్ని మనం తగ్గిస్తూ వచ్చాం గత కొంతకాలంగా. ఎందుకంటే వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, బతకండి ఎలా బతుకుతారో చూద్దాం అని. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్ని ఇప్పుడు చైనా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇస్తోంది. చైనా వాళ్ళకి ఎయిర్పోర్ట్ డెవలప్ చేయడం కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడం డబ్బులు ఇస్తోంది. వాళ్ళు డెట్ ట్రాప్, అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తారు. సో దానికి కౌంటర్ ప్రొడక్టివ్ గా మనం చేయాల్సిన పనులు మనం చేస్తున్నాం. సో వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ప్రస్తుతం బాలెన్ షా అనేవాడు చాలా ప్రమాదకరం ఇన్ ద సెన్స్ ఆ దేశానికి ప్రమాదకరం. అతని వల్ల ఏం జరుగుతుంది, ఆ భారతదేశానికి వచ్చే నష్టం ఏం లేదు, కానీ నేపాల్ నష్టపోతుంది. నేపాల్ నష్టపోయింది అని అంటే అది ఆబ్వియస్లీ దాని ఎఫెక్ట్ మన పైన కూడా ఉంటది ఎంతో కొంత. సో అది జరగకుండా ఉండడమే మనం చేయాల్సిన పని. మేబీ బాలెన్ షాని గద్దె దించుతారా లేకపోతే ఏం జరుగుతుందో చూడాలి. అంటే పార్లమెంట్ కూడా వెళ్ళట్లేదు, స్పీకర్ నోటీసులు ఇచ్చాడు, అండ్ ఆ అధికార పార్టీకి బాలెన్ షాకి మధ్య పడట్లేదట.
నేను ఒకటే విషయం చెప్తాను రాజు గారు. ఇప్పుడు ఎప్పుడైనా గానీ మనము పొలిటీషియన్స్ విషయంలో ఒక రాంగ్ అసంప్షన్ ఉంది మనకు అందరికి దేశంలో. ఏంటి అనంటే రాజకీయ నాయకులు అనగానే వాళ్ళు అసలు ఏం పని చేయరు అనుకుంటారు. నిజానికి ఈ దేశంలో మన భారతదేశం లాంటి దేశంలో మోస్ట్ డిఫికల్ట్ జాబ్ ఏదన్నా ఉందంటే ముఖ్యంగా అంటే వైట్ కాలర్ ప్రొఫెషన్స్ లో డిఫికల్ట్ అంటే కాయ కష్టం చేయడం కంటే కూడా ఓవరాల్ గా ఒక పవర్ ని నడపడం అనేది చాలా కత్తి మీద సాము. మన భారతదేశం లాంటి మన దేశంలో ముఖ్యంగా డెమోక్రటిక్ కంట్రీస్ లో రాజకీయం నడపడం అంత ఈజీ కాదు. ప్రభుత్వాలను నడపడం అస్సలు ఈజీ కాదు. ఎన్నో క్రాస్ చెక్స్ ఉంటాయి, ఎన్నో అంశాలు ఉంటాయి, ఇందులో ముడిపడి ఉంటాయి. ఏముందండి, సోషల్ మీడియా ఉద్యమాల్ని ఆర్గనైజ్ చేయాలంటే కావాల్సింది ఏంటిది? ఒక ఆగ్రహం, ఒక ఎజెండా ఉంటే చాలు. ఎజెండాని బేస్ చేసుకుని ఒక హ్యాష్ ట్యాగ్ పెడతావు, హ్యాష్ ట్యాగ్ ని వైరల్ నేరేటివ్ చేస్తావు, నేరేటివ్ చేసి దాన్ని స్ట్రీట్ మొబిలైజేషన్ చేస్తావు. తర్వాత ఏంటి? వచ్చింది గవర్నమెంట్ పోయింది, కోపీ శర్మని దింపేశారు, రైట్, బాలన్ షా వచ్చాడు. విజన్ ఏంటి? ఐడియాలజీ ఏంటి? ఏ ఐడియాలజీతో పోతావు? ఎలా ఆర్గనైజేషన్ నడుపుతావు? ఎలా మీ పార్టీని నడుపుతావు? ఎలా నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతావు? ప్రభుత్వానికి ఉన్న నిధులు ఎంత? నీ వెల్త్ ని క్రియేట్ చేయడానికి నీ దగ్గర ఉన్న విజన్ ఏంటి? ఎలా నీ దూరదృష్టితో నీ ప్రయత్నాలు ఉంటాయి? ఇందులో ఉండే ఆర్గనైజేషనల్ నిర్ణయాలు తీసుకున్నప్పుడు వచ్చే సమస్యలను ఎలా అధిగమిస్తావు? ఇవన్నీ నాయకత్వ లక్షణాలు. ఈవెన్ ఇప్పుడు అభిజిత్ దిప్కేల్ అంటాడు, ఇప్పుడు పోయి ఏదో స్కూల్కి వెళ్ళిపోయి నేను ఇన్స్పెక్షన్ చేస్తాను, నేను ఇది చేస్తాను, అది చేస్తాను అని మాట్లాడుతున్నాడు. సమస్య ఏంటంటే వీళ్ళకి జనాలకు అర్థం కావట్లే. జెన్జీ పేరిట వీళ్ళు పోయి మేము ఏదైనా మాట్లాడొచ్చు, మేము మాకు ఎంటైటిల్మెంట్ ఉంది అనుకుంటున్నారు. సమస్య ఏంటంటే వాళ్ళ చేతిలో అధికారం పెడితే చాలా దారుణమైనటువంటి అధ్వాన్న స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. అవును, యూత్ మేము నడపలేమా, మేము చేయట్లేదా కెరీర్లో అంటే నో, ఇట్ ఈస్ నాట్ ఈజీ. అసలు రాజ్యాంగానికి సంబంధించినటువంటి విధులు లేకపోతే వ్యవస్థలు, ఆ వ్యవస్థలు నడిపే విధానాల్లో ఉండేటువంటి సమస్యలు, నెగోషియేషన్స్ ఉండాలి, ఒక్కోసారి పట్టుబిడుపులు ఉండాలి, కొంత అగ్రెసివ్ ధోరణిలో ఉండడం, ఒక్కోసారి ఆచితూచి నిర్ణయం తీసుకోవడము, రకరకాల అంశాలు ఉంటాయి. దిస్ ఇస్ నాట్ ఈజీ టాస్క్. అందుకే ఎప్పుడు చెప్తుంటారు, ఈవెన్ కంపెనీలు కూడా మాట్లాడేటప్పుడు అద్భుతమైన టెక్నాలజీ తెలిసిన వాడు ఒక బిజినెస్ చేయలేడు, బిజినెస్ నడపలేడు. నేను అద్భుతంగా నాకు టెక్నాలజీ తెలుసు, ఆ ప్రోడక్ట్ నాకు ఎట్లా వర్క్ చేస్తుందో తెలుసు, ప్రోడక్ట్ నేను బిల్డ్ చేయగలనంటే ప్రోడక్ట్ బిల్డ్ చేస్తే సరిపోదు బిజినెస్ నడవడం. ప్రోడక్ట్ బిల్డ్ చేయాలి, దాన్ని మార్కెట్ చేయాలి, ఆ మార్కెట్ చేసే క్రమంలో ఒడిదుడుకులు ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, రెవెన్యూ ఉంటుంది, 100 లెక్కలు ఉంటాయి. అట్లాంటిది ఒక దేశాన్ని నడపాలంటే ఎన్ని అంశాలు ఉంటాయి? ఊరికనే ఉద్యమాలు చేసేస్తాం, అయిపోయింది, మేము అధికారంలోకి వచ్చేస్తాం, మేము చూడండి మేము ఈ నిర్ణయం తీసుకుంటాం, ఆ నిర్ణయం తీసుకుంటామంటే వీళ్ళు అభిజిత్ దిప్కే, సౌరవ్ దాసు వీళ్ళ రోల్ మోడల్స్. ఇవాళ ఉద్యమం మేము సక్సెస్ అయ్యామనగానే రాత్రికి పోయి పార్టీలు చేసుకునే రకం. వాళ్ళు రాత్రి పోయి పార్టీలు చేసుకొని మొత్తం మేము రాత్రి అయిపోయింది, నెక్స్ట్ డే పొద్దున్న లేచి మేము చూద్దాం అనుకునే రకం. వీళ్ళకి ఏముందండి? అసలు ఏం అథారిటీ ఉంది, ఏం ఆథెంటిసిటీ ఉంది? నేను బొద్దింకల గురించి మాడతలేను. అన్ని రాజకీయ పార్టీల్లో 24 గంటలు పనిచేసే రాజకీయ నాయకులు ఉన్నారు. నేను అన్ని పార్టీల్లో అంటున్నాను, ఎఫిషియెంట్ పీపుల్. రాహుల్ గాంధీ లాగా పార్ట్ టైం పొలిటీషియన్స్ కాదు. రాహుల్ గాంధీ లాగా ఏదో పార్ట్ టైం పొలిటీషియన్స్, ఆయన పార్లమెంట్ పనిచేస్తారు. పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినప్పుడు విపరీతమైన యాక్టివిటీ, మన తర్వాత కథం కామ్ సైలెన్స్, మళ్ళీ మన పనేది మనం చేసుకుందాం. అలా ఉండదు ప్రభుత్వాలు నడపడం. ఇప్పుడు ఈవెన్ రేవంత్ రెడ్డి లాంటి వాడు కావచ్చు, లేకపోతే డికే శివకుమార్ లాంటి వాడు కావచ్చు, వాళ్ళకి తెలుసు అసలు ప్రాబ్లమ్స్ ఏంటి, సమస్యలు ఏంటి, ఎలా నడవాలి, ఎలా నడపాలి, దీంట్లో ఉండే ఆ లోతుపాతులు ఇవన్నీ తెలుసుకునే ఒక. అండ్ ఇంకోటి ఏంటంటే దానికి మెచ్యూరిటీ కూడా అవసరం. ఏదో యంగ్స్టర్స్ చేతిలో అధికారం పెట్టేస్తే అయిపోతుంది అని అంటే అలా కుదరదు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్, ఐ డోంట్ బై దట్ ఆర్గ్యుమెంట్ ఎట్ ఆల్. అండ్ ఇంకోటి, చదువుకున్న వాళ్ళే రాజ్యాన్ని నడపాలి, ఇదేదో కొత్త ఆలోచన. చదువుకున్న వాడు రాజ్యాన్ని నడపాలి అని అంటే ఏది చదువు అంటే? దేన్ని చదువు అంటున్నాం మనము? ఇప్పుడు ఈ బాస్టన్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చాడు అభిజిత్ దిప్కే. బాస్టన్ యూనివర్సిటీ అల్టిమేటా? అంతకంటే ఎంఐటి ఉంది, మరి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయి, కేంబ్రిడ్జ్లు ఉన్నాయి, లేకపోతే హార్వర్డ్ యూనివర్సిటీ ఉంది. మరి అందులో చదివినోడు ఇంకా గొప్పోడు. సో క్వాలిఫికేషన్ కాదు కదా, రెజ్యూమే పట్టుకొని ఇంటర్వ్యూలు చేస్తారా నీకు? అంటే ప్రజలు ఏమైనా నీ ఇంటర్వ్యూ చేశారా? నీకు ఏ విషయంలో పరిజ్ఞానం ఉంది, ఏ నాలెడ్జ్ ఉంది? ఇది కంపెనీల్లో ఇంటర్వ్యూల కోసం పోయేటట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళు. సో సర్టిఫికెట్ అనేది, ఈవెన్ సర్టిఫికెట్స్ ని పట్టుకొని ఉద్యోగాలు కూడా రావట్లే ఈ మధ్య కంపెనీల్లో కూడా. బీటెక్ కంప్యూటర్ సైన్స్ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అవుతున్నాడు ఇక్కడ. సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాడు ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. సో దెర్ ఇస్ నో, అంటే నేను ఇప్పుడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశాను, ఏం లాభం? నేను వచ్చి మీడియాలో పనిచేస్తున్నాను, ఏంటి సంబంధం? అలా అని చెప్పి నేను మీడియాలో రాణించలేనా? సో ఆయన ఇంజనీరింగ్ చదివిన వాడే రాణిస్తాడా? ఎందుకు? నిజంగా మాస్ కమ్యూనికేషన్ చేసిన వాడు రాణించవచ్చు. అద్భుతమైన జర్నలిజం కోర్స్ చదివిన వాడు మీడియాలో రాణించని సందర్భాలు కూడా ఉన్నాయి, ఫెయిల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. జర్నలిజం 2-3 పిహెచ్డీలు చేసిన వాళ్ళు, జర్నలిజంలో పిహెచ్డీలు చేసిన వాళ్ళు బేసిక్ ప్రెజెంటేషన్ ఇవ్వని వాళ్ళు మనకు తెలుసు.
మామూలు అత్యవసర డిగ్రీ చదివిన వాళ్ళు జర్నలిజంలో తారాస్థాయికి చేరిన వాళ్ళు ఉన్నారు. సో మనం అంటే ఒకదాన్నే పట్టుకొని ఇట్లాగే ఉంటుంది అంటే మన ప్రాబ్లం ఏంటంటే మనం కొన్ని అజంప్షన్స్ పెట్టుకుంటాం. ఆ అజంప్షన్స్ తోటి సిస్టమ్ నడపాలనుకుంటాం. సో దాంట్లో లోతుపాతులు ఆలోచించాం. సో అభిజిత్ దీప్కి కానీ, సౌరవ్ దాస్ కానీ, ఈ బొద్దింకలు కానీ వీళ్ళందరూ ఏంటంటే ఎంటైటిల్మెంట్ వచ్చేసింది వాళ్ళకి. అకౌంటబిలిటీ మళ్ళీ వాళ్ళకి అక్కర్లేదంట, ఎవరికైనా అకౌంటబిలిటీ ఉండాలి. మొన్న జరిగింది అదే కదా. ఇప్పుడు మొన్న ఇక్కడ రాజస్థాన్ లో వాళ్ళని కొట్టారు గ్రామస్తులు. నెక్స్ట్ డే స్టేట్మెంట్ పెడతాడు, మీరు వాళ్ళు కొట్టిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి సౌరవ్ దాస్ అంటాడు. మరి ఇక్కడ విద్యార్థులు కొట్టారు, వీళ్ళ మీద మాత్రం కేసులు పెట్టొద్దు అంటాడు. కొట్టినవాడు ఎవడైనా ఒకటే కదా. విద్యార్థులు కొట్టినప్పుడేమో కేసులు పెట్టొద్దట, ఇక్కడేమో కేసులు పెట్టాలట. సో ఈ హిపోక్రసీ, ఈ డ్యూయల్ స్టాండర్డ్స్ అంటే కదా. ఇప్పుడు నువ్వు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నప్పుడు ఇంకొకడు కూడా తీసుకుంటాడు చట్టాన్ని చేతుల్లోకి. అవును నా ఇష్టం అంటాడు. అప్పుడు ఏం జరుగుతుంది? కేఓస్ నడుస్తుంది. ఇప్పుడు మీరు ఉద్యమాలు చేశారనుకోండి, ఇంకోవైపు ఉద్యమాలు మొదలు పెడతారు. ఏం చేస్తారు? బాహాబాహి యుద్ధం చేస్తామా అటు ఇటు? సో మీరేమంటారు? సింపుల్ లాజిక్ నేను అడుగుతున్నాను. ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటి? పర్టికులర్లీ ధర్మేంద్ర ప్రధాన్ ఊరికే అదే ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నువ్వు అన్నావు, రాజీనామా చేయకూడదని నేను ఉద్యమం చేస్తా, అంతే కదా. స్ట్రీట్ లో వెళ్ళాలి కదా. మరి మీరు నేను బాహాబాహి చేసుకుందామా అంటే ఇదే కదా. వాళ్ళు కోరుకునేది ఏంటి? చైనాలో సివిల్ వార్ వచ్చింది. ఇట్లనే జపాన్ చైనాని ఏలిన తర్వాత, జపాన్ చైనా నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత 1945లో జపాన్ వెళ్ళిపోయింది చైనా నుంచి. వెళ్ళిపోయిన తర్వాత యుద్ధం ఏం జరిగింది తెలుసా? సివిల్ వార్ వచ్చింది. కొమింటాంగ్ పార్టీకి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి మధ్య యుద్ధం జరిగింది. కొమింటాంగ్ పార్టీకి అమెరికా సపోర్ట్ చేసింది, ఈ చైనా కమ్యూనిస్ట్ పార్టీకి రష్యా సపోర్ట్ చేసింది. ఇద్దరు కలిసి యుద్ధం చేస్తే మావో జెడాంగ్ గెలిచాడు. అందుకే సిసిపి ప్రభుత్వం ఏర్పడింది. కొమింటాంగ్ పార్టీ లేకుండా పోయింది. కొమింటాంగ్ పార్టీని తైవాన్ నెట్టేశారు, తైవాన్కి వెళ్ళిపోయింది కొమింటాంగ్ పార్టీ. సో చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ఏలుబడి. అంటే ఏంటి? ఎవరు గెలవాలో యుద్ధం చేసుకోవాలన్నా, సివిల్ వార్ రావాలన్నా. సో జపాన్ కి వ్యతిరేకంగా ఇద్దరు పోరాడారు. జపాన్ కి వ్యతిరేకంగా జపాన్ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు యుద్ధం చేసుకున్నారు. వీళ్ళిద్దరు యుద్ధం చేసుకుని ఒకటి గెలిచాడు మావో జెడాంగ్, ఈయన ప్రభుత్వము. ఇంక కొమింటాంగ్ కి పాత్రే లేదు, పక్కకు పంపించేశారు. ఏకపార్టీ వ్యవస్థ. అంటే వీళ్ళు కోరుకునేది అది. సో అందుకే బాధ్యతగా మాట్లాడాలి, అలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయాలి. సో అందుకే ఇప్పుడు నేపాల్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. అది నేను చెప్పేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.